నాది గుంతపల్లి గ్రామం, కనగానపల్లి మండలము, సత్యసాయి జిల్లా. మా ఊర్లో అక్కమ్మ దేవత గుడి ఉన్నది. అది అంద్రినివా కాలువకి పోయినది. అది పూజారి తీసుకుంటుంటే నేను అయినా అంధుడు, నేను 2 కళ్ళు కనపడవు నాకు. నేను అంధుడు దాన్ని నిలిపి ఆర్డీఓ కోర్టుకేసి ఆర్డీఓ కోర్టులో దేవునికి అనుకూలంగా వచ్చింది. మళ్ళీ జేసీ దగ్గర వేసుకున్నాడు పూజారి. జేసీ కూడా మనకి అనుకూలంగా, ఎండోమెంట్కి అనుకూలంగా ఇచ్చినాడు. వాళ్ళు ఇప్పుడు నా మీద ధర్మారంలో 11 కేసులు వేసినారు. మళ్ళీ హైకోర్టులో విజయవాడలో ఒక కేసు వేసినారు నా మీద. దాంతో కలిసి 12 కేసులు. నేను 2008 నుంచి కూడా 2008 నుంచి ఎండోమెంట్ ఆఫీస్కి తిరిగి మాకు ఈవోనేయండి అని ఎంత బతిమాలినా కానీ నేను ఒకసారి 50 సార్లకే పైన తిరిగినాను. నేను అందడైనా కానీ ఎవరినో పిలుచుకొచ్చుకొని ఖర్చులు పెట్టుకొని నేను పెన్షన్తో ఇవన్నీ ఖర్చులు పెట్టుకొని నేను ఇప్పుడు పెట్టుకోలేకుండా పోతున్నాను. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కానీ పుట్టపర్తి వేసి దాని మీద ఏది చర్య తీసుకోడు జిల్లా ఆఫీసరు. ఇప్పుడు దాన్ని చర్య తీసుకొని మాకు ఈవోనేయాలని నేను దీని గురించి నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. కలెక్టర్కి కూడా 5 సార్లు అర్జీ ఇచ్చుకున్నాను. 5 సార్లు ఇచ్చినా కానీ కలెక్టర్ కూడా ఏం చర్య తీసుకోలేదు. దాని గురించి ఎండోమెంటు అధికారి ఏసీ సారు దాన్ని నేను ఎన్నిసార్లు తిరిగినా చూస్తాం పోప్ప అంటాడు కానీ దాన్ని చేసిండేది ఏంది లేదు. ఇంతవరకు అయినా కానీ నేను అంధుడు, ఏరే మనిషిని తోడు పిలుచుకొని పోవాలా. ఇంతవరకు ఎన్నిసార్లు తిరిగినా కానీ నాకు ఇట్ట చేసినాడు. నాకు న్యాయం వాళ్ళు కోర్టులో వేసుకొని ఆ డబ్బులు స్వాధీనం చేసుకొని వాళ్ళు అక్వైర్ చేసుకోమని మా గుడికి ఈవోనేసి మా గుడిని కాపాడితే చాలు, నాకు అంతే, ఇంకేమి. కానీ దాని నుండి నాకు డబ్బులు అవసరం లేదు. నా డబ్బులే ఖర్చు పెట్టుకున్నాను 2 లక్షల రూపాయలు. ఇంతవరకు న్యాయం జరగలేదు నాకు. ఇప్పటికన్నా చర్య తీసుకొని న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను.